ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఆదివారం రోజున పలమనేరు మండలంలోని ముసలిమడుగు కంకి ఏనుగుల శిక్షణా కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ముసలిమడుగు వద్ద కారు కింద పడి ఓ మహిళకు గాయాలయ్యాయి. పవన్ కళ్యాణ్ ముసలిమడుగు వస్తున్నారనే సమాచారంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వచ్చిన సమయంలో ఒక్కసారిగా వారి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే హేమలత అనే మహిళ కింద పడగా ఆమె కాలిపైన నుంచి పవన్ కళ్యాణ్ కారు వెళ్ళింది. ఈ ఘటనలో హేమలతకు గాయాలు కాగా పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో హేమలత కాలు ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. చూడండి కార్ ఎక్కండి. అయితే హేమలత కారు కింద పడిన విషయాన్ని చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ డిప్యూటీ సీఎంకు తెలిపారు. దీంతో ఆయన ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అలాగే ఆమె కోసం ఒక ఉత్తరం, కొండపల్లి బొమ్మలను ఫ్లైట్లో పంపించారు. వీటిని ఆ మహిళకు చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ అందించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హేమలతకు మరింత సాయం చేయాలని జనసేన నేతలను కోరారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఇప్పటికే ఆమెకు 10,000 రూపాయల ఆర్థిక సాయం, నెలకు సరిపడా సరుకులను అందించారు. అలాగే హేమలతకు భర్త లేడని, 2 పిల్లలున్నారని తెలుసుకుని ఆమెకు పెన్షన్ కార్డును కూడా అందించాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. మొన్న మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సార్ ఇక ముసలిపేట గ్రామంలో ఉన్న ఏనుగుల కుంకి ఏనుగుల సందర్శనార్థం ఇక్కడికి రావడం, దాదాపు కొన్ని వేల మంది కూడా పవన్ కళ్యాణ్ సార్ని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ పర్యటన ముగించుకున్న తర్వాత ఆ రష్లో ఒక హేమలత అనే అమ్మాయి చిన్న గాయం అవడం వల్ల నిన్న నేను మంగళగిరిలో ప్రోగ్రాం ఉందని బయలుదేరి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ సార్ నెల్లూరు క్రాస్ అయ్యాము. సార్ ఫోన్ చేసి ఆ యొక్క హేమలత అనే అమ్మాయి విషయం అడిగారు. అడిగితే సార్ మన జనసేన నాయకులు, లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్, అలాగే డిస్ట్రిక్ట్ సెక్రటరీ వెళ్ళి పరామర్శించారు. అలాగే డాక్టర్స్తో కూడా మాట్లాడారు. ఏ ఫ్రాక్చర్ లేదని తెలియజేశారు సార్ అని చెప్పినా కూడా, లేదు డాక్టర్ ఖచ్చితంగా మీరు వెళ్ళి జిల్లా అధ్యక్షుడిగా పలకరించి రావాలని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ సార్ తను ఒక లెటర్ కూడా హేమలత గారికి రాయడం జరిగింది. ఇలా జరిగినందుకు ఎంతో చింతిస్తున్నామని. ఆ లెటర్తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న గిఫ్ట్ కూడా పంపడం జరిగింది. అది మార్నింగ్ ఎయిర్పోర్ట్లో మేము కలెక్ట్ చేసుకొని వచ్చి వాళ్ళని పలకరించడానికి మమ్మల్ని పంపించడం జరిగింది. హేమలత కూడా, అమ్మాయి కూడా, సార్ మేమంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఎంతో అభిమానం, ఆ రోజు అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. అయినా కూడా మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ సార్ గుర్తు పెట్టుకొని మిమ్మల్ని పంపించి నా గురించి వాకప్ చేసినందుకు చాలా సంతోషమని తెలియజేశారు. అలాగే ఆమె కూడా 10,000 రూపాయలు నిన్న మా జిల్లా సెక్రటరీ చైతన్య కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక నెల సరుకులు కూడా మా జనసేన నాయకులు ఇస్తున్నారు. రేపు వారిని ఇంటి వరకు చేర్చే ప్రక్రియలో వెహికల్ కూడా తీసుకొని వచ్చి చేరుస్తామని మన ఆఫీసర్ గారు చైతన్య, మన దిలీప్ గారు కూడా చెప్తున్నారు. Thank you, Pawon Kalyan Garu sir. Nakosom పంపించినందుకు చాలా కృతజ్ఞతలు. డిప్యూటీ సీఎం స్పందించిన తీరు చూసి హేమలత ఆనందం వ్యక్తం చేసింది. గిఫ్ట్ పంపించినందుకు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపింది. పవన్ కళ్యాణ్ గారు సార్ గారికి నమస్కారం సార్. మొన్న జరిగిన తోపులాటలో నాకు చిన్న గాయాన్ని మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకొని లెటర్ పంపించి జిల్లా అధ్యక్షుల వారిని
జనసేన పార్టీ నేతలందరినీ పంపించి పరామర్శించారు సార్. మీరు గిఫ్ట్ పంపించి మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి మీరు గిఫ్ట్ పంపించారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. అలాగే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 4th 6th చదువుతున్నారు సార్. నాకు పింఛన్ లేదు, ఇల్లు లేదు. మీరు ఇది గమనిస్తారని కోరుకుంటున్నాను.